నేనైతే ఒకటే చెప్తానండి, వంట ఆవిడతో వంట చేయించుకునే కంటే ఇలాంటివన్నీ కట్ చేయించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునేటివన్నీ రెడీ చేసి పెట్టుకుంటే 2 నిమిషాల్లో పని అయిపోతుందండి. దానికి వంట ఆవిడ అస్సలు అవసరం లే. మొన్న నేను పిల్లలు కూర్చొని గుర్తు చేసుకుంటున్నాం, వంట ఆవిడ ఉన్నప్పుడు బలవంతంగా వండుకున్న వంటలు తినాల్సి వచ్చేది. మళ్ళీ సాయంత్రం వచ్చి చేసేస్తుంది, మళ్ళీ పొద్దున వచ్చి చేసేస్తుంది. చిన్నది నేను భలే నవ్వుకున్నాము. అమ్మ బాబోయ్, అందరు ఎట్లా ఉంటారో వంట ఆవిడతో కంపల్సరీ వంటలు చేయించుకొని పొద్దున రాత్రి అంటే మంత్లీ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు మనకైతే ఏంటి, ఒకరోజు తినకుంటే ఇంకా తినము, వండుకోము. కానీ వంట ఆవిడకి జీతం ఇస్తున్నాం కదా అని మేమైతే అప్పుడు 1.5 రోజులు పొద్దున మధ్యాహ్నం తిని లావైపోయినామండి. అంటే పడేసేయచ్చు, లేదా వంట ఆవిడని వద్దు నువ్వు ఈరోజు రావద్దు అనొచ్చు. కానీ మేము పర్ డే 300 ఇస్తుంటిమి. అందుకని కంపల్సరీ మేము అన్ని రకాలు వండించుకొని తినాల్సి వచ్చేది. అది గుర్తు చేసుకుంటుంటిమి. ఇలా నాకు అన్నీ స్టోర్ చేసుకుంటే ఇంకా టెన్షనే ఉండదండి. అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చెప్పినవే అనుకోండి. పెరుగు చూడండి, ఆల్రెడీ చూపించినాను. మళ్ళీ ఇలా ఐస్ టప్ ఎక్కువ అవుతుంది కదా, దాన్ని ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలిపేస్తే ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా ఏదన్నా పెరుగు ఉందనుకోండి మళ్ళీ దాంట్లోనే అట్లాగే పెట్టేసేయచ్చు. ఇది మాత్రం బాగా యూజ్ అవుతుందండి. పుల్లగా అయిపోతుందని ఎక్కువ పెరుగు ఉన్నప్పుడు ఐస్ టప్లు వేసేసాను. మొన్న పెరుగు మర్చిపోయిన తోడు పెట్టడం, అవి వాడాల్సి వచ్చింది.